రాజధాని పనులు ఎట్లా జరుగుతుంది బాబాయ్? కంప ఒకటి నెడుతున్నారు అంతకని ఇప్పుడు పనులు ఏం చేయట్లా. కంప మట్టి నెడుతున్నారు. ఇంకా అది అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఇంతకుముందు తీసుకున్న భూములు కాకుండా ఇప్పుడు మళ్ళీ 43,000 ఎకరాలు భూమి కావాలి అని చెప్పేసి అంటుందంట కదా, మీరు ఇవ్వాలనుకుంటున్నారు లేదా? ఇవి ఇస్తారంటే ఇప్పుడు అసలు అది కంప్లీట్ చేసి అందరూ రైతులకు ఒప్పంద ప్రకారం అన్ని ప్లాట్లు వేసి డ్రైనేజీలు కట్టి రోడ్లు వేసి ఇస్తామని ఇప్పుడు చేసి ఇప్పుడు అన్నారు. అప్పటికి 10 సంవత్సరాలు ఇప్పటికి ఏం కావాలా? వాళ్ళు ఇవే చేయకుండా ఎప్పుడు చేస్తారు? అంటే అప్పుడు జగన్ ఉన్నప్పుడు అవ్వలేదు, ఇప్పుడు జరిగిద్ది అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు జరిగిద్దంటే ఎంతవరకు జరిగింది? ఇప్పుడు మొత్తం పని ఇది అయిపోయినాక అవి తీసుకునే ఇబ్బంది లేదు, కానీ అవి ఆడబెట్టి తీసుకుంటే అవి ఎట్లా అయిపోతాయిగా. మావి కూడా ఇప్పుడు దాకా తుమ్మలు పెంచారు. అవి శుభ్రం ప్లాట్లు వేసి అయినా శుభ్రం బాగు చేసి ఎవరి వాళ్ళకి అప్పచెబితే తర్వాత తీసుకునే ఇబ్బంది ఉండదు. అవి ఎక్కడే పెట్టి మళ్ళీ ఇక్కడ తీసుకుని ఏం చేయాలని ఇప్పుడు మేము 10 సంవత్సరాలు నాన్న ఇబ్బంది పడుతున్నాము. పైరు ఏ విషయంలో ఇబ్బంది పడ్డారు? ఏ విషయం లేదు. మన మధ్య కంప అంతా బెదిగి 5 సంవత్సరాల నుంచి బయటికి రావడానికి అంతా కంప ముళ్ళు పాములు కూడా తిరుగుతుండే ఎటు పెడితే అటు. ఇప్పుడు చేశారు, కంప పీకారు. ఇప్పుడు సంవత్సరం కుడియాడికి 10 నెలలు దాకా అవుతుంది. 7 నెలలు వేసింది. ఇప్పుడు 7 నెలల నుంచి ఇప్పుడు ఆ కంప పీకటం జరిపింది. ఇప్పటివరకు రోడ్లు ఇంతవరకు మొదలు పెట్టలేదు. ఇప్పుడు కంప హీట్ నెడుతున్నారు. అంటే ఆ భూములు మొత్తం 60% కంప్లీట్ చేస్తే అప్పుడు ఇది ఇస్తాము అని చెప్పేసి అంటున్నారు. అంతే. ఇది ఒకవేళ ఇది ఇస్తే డెవలప్ అయిద్దని అనుకుంటున్నారా మీరు? ఏమైతే అప్పుడు అది డెవలప్ చేస్తారు. అదే డెవలప్ ఇది ఎప్పుడు చేస్తాడు? అది చేయింది. అది చేసినాకైతే తీసుకుని ఇప్పుడు అది అట్టు పెట్టి తీసుకుని ఏం చేస్తాడు? అది ఇప్పుడు మనం తీసుకున్నది శుభ్రంగా పని అప్పచెప్పి రైతులకు అప్పచెప్పాలి చేసి, అది అప్పచెప్పకుండా మళ్ళీ ఇది తీసుకుని ఏం చేయాలి? ఇప్పుడు మీ ఫ్లాట్లు ఎక్కడ ఉన్నాయో తెలుసా? ఇంతకుముందు మీరు భూములు ఇచ్చారన్నారు. ఇచ్చారు ఫ్లాట్లు కూడా. ఇప్పుడు తెలియదు. ఇప్పుడు వరకు రాళ్ళు అన్నీ పోయినాయి. పీకాడు కంప. ఆ రాళ్ళు మొత్తం పోయి మళ్ళీ సర్వే చేసి మళ్ళీ రాళ్ళు మొత్తం వేయాలా. అప్పుడు మాకు అప్పచెప్పాలా. మా ఫ్లాట్లో రాళ్ళే లేవు సరిగా. తెలియదు సరిగా. అదే ఇప్పుడు చూపించారు అని చెట్లే ఉండే ఆడబడ దారి ఏది మొత్తం బాగు చేసిస్తే ఇప్పుడు భూమి ఇవ్వడానికి మీరు రెడీగా ఉన్నారు. అంతేగానే బాగు చేయకుండా లేకుండా ఎట్లా ఇస్తారు? ఇంకోటి ఏంటంటే ఈసారి జగన్ వచ్చే అవకాశం ఉందేమో అనుకుని కూడా కొంతమంది భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేరు అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు ఒకసారి వచ్చాడు, మళ్ళీ పోయాడు, మళ్ళీ ఆయన వచ్చాడు. ఈ మళ్ళీ పొద్దాలు ఈయన వస్తాడని గ్యారంటీ ఉంది మనకి. ఇప్పుడు ఒకసారి ఇచ్చిన రాష్ట్రం మొత్తం అభివృద్ధిగా ఉండాలి కదా. మరి కొన్నిసార్లు చెప్పితే మట్టుకి వేస్తారు. అది మరి మాకు పెద్ద క్వాలిటీ లేదండి. క్లారిటీ లేదు. ఇది మళ్ళీ మన మాట చెబుతాం. ఈ పనులు ఏదో సక్రంగా అందించి అయితే అప్పుడు ఒకసారి గ్యారంటీ చెప్పవచ్చు. ఇప్పుడు ఈయన పనులు బాగా ఇంకా మొదలు పెట్టి బాగా చేయాలి. కంప నెడుతున్నారు అంతే. ఆ కంప బీగారు నెడుతున్నారు. పనులే పూర్తిగా ఏం చేయాలి. ఇది ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు మీరు ఇచ్చిన భూముల్లో? మేమేం చేస్తాం? మేమేం చేయడానికి వీళ్ళు దాన్ని శుభ్రంగా రోడ్లు వేసి ఇస్తే దాన్ని మనం ఏదో తర్వాత ఆయన వాళ్ళు మనం చేసడానికి కూడా ఏమైనా ఇవ్వాలిగా, పర్మిషన్ ఇవ్వాలిగా. ఫ్లాట్ అప్పుడు అంతే మరి. ఇంతకుముందు జగన్ వచ్చినప్పుడు బాగా ఇబ్బంది పడ్డారు. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు పరిపాలన బాగుంది, అంతా ప్రజలంతా బాగుంటారు అని అనుకున్నారు. జగన్ వచ్చినాక మొత్తం ఇబ్బంది పడిపోయారు. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ చంద్రబాబు గారు వచ్చాడు. కూలికి 29 గ్రామాలు ఊళ్ళు తీసుకుంటా అని అన్నారు. ఈ 2 గ్రామాలు కూడా తీసుకుంటారు 3 ఊళ్ళని అని అంటున్నారు. దానికి ఇబ్బంది ఏం లేదు. జనం బాగానే సంఘంగానే ఉన్నారు. పోతే పొలాలు తీసుకున్న తర్వాత దాన్ని డెవలప్ అయ్యేటట్టు ఇస్తే బాగుంటుంది. ప్రజలంతా బాగుంటారు. ఇక్కడ కొంతమంది ఇవ్వను అని చెప్పేసి అంటుంటారు. దానికి నచ్చిన వాళ్ళు ఉంటారు, కొంతమంది ఉంటారు. అందరూ ఒకటి కాదు కదా, ఉంటుంటారు. ఒకరందరు ఎత్తంటే అందరు దాన్నే వస్తుంటారు. అంటే ఇచ్చిన భూములు ఇంతకుముందు భూములు డెవలప్ అవ్వలేదు కదా, ఇప్పుడు అది చేసిన తర్వాత ఇస్తాము అని చెప్పేసి అంటుంటారు. మరి ఒకసారి పక్కన చూశారు కదా, భయపడ్డారు కదా, ఆ భయం ఆందోళన పడి అంటుంటారు. కాకపోతే సానుకూలంగానే ఇస్తారు మొత్తం. అంటే భూములు ఇస్తే రాజధాని డెవలప్ అయ్యింది, మీ భూములు డెవలప్ అవుతాయని అనుకుంటున్నారా? అని అనుకుంటున్నాం. అనుకుంటేనే ఆయన మీద నమ్మకం చంద్రబాబు గారి మీద. ఈసారి జగన్ వచ్చే అవకాశం ఏమైనా ఉందా? వస్తే ఇంకా గొల్లే. ఈసారి వస్తే అసలు ఇంకా ప్రజలు కూడా దేనికి పనికిరారు. ఇంకా ఉండదు కూడా బాధ్యం. ఈ ఈ క్యాపిటల్ కింద ఇటు పొలం కూడా ఇవ్వరు. ఇంకా జగన్ వస్తే ఆయన వస్తాడు, మళ్ళీ ఆయనే చేస్తాడనే నమ్మకంతో ఇవ్వటం. అది అంటే ఈసారి ఒకవేళ జగన్ ఆయన వచ్చిన మార్చేదేమో రాజధాని ఓకే చేశారు కదా, ఇంకా రాజధాని మార్చేది ఏముంది? డెవలప్ చేయడం వచ్చిన ఆయన ఇక్కడ ఇటు వచ్చి రాజధాని అనేది ఆయన చేయడం రాజధాని కన్ఫర్మ్ చేసిన తర్వాత కదా మళ్ళీ ఆయన 3 రాజధానులు అన్నాడు. చేయలేదు. ఎక్కడ రోడ్లు ఎక్కడ పోయిల గుంతలో
దాని మీద యాసిడ్లే కింద పడి అంత గందరగోళంగా ఇబ్బంది పడిపోయారు. ఆ పొలాలు కౌలు డబ్బులు ఇవ్వకపోవడం అంతా ఇబ్బంది పడిపోయి జనం అంతా నష్టపోయి చెట్లు పెంచి బాగా ఇబ్బంది పడి అదే అంటే పుల్లు పంపిస్తాం ఇది అడవి చేసేస్తాను అన్నట్టుగా మాట్లాడి ఒలుకులని అనేక రకాలుగా మాట్లాడారు. ఇంకా దాని భయించి మొన్నటిదాకా జనం అంతా భయపడ్డారు. ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చినాకనే డెవలప్ చేస్తున్నాడు, ఇంక ఇబ్బంది లేదు, భయం ఆందోళన పడకుండా జనం బాగుండారు. ఈ రోజున ఏదైనా కానీ ప్రభుత్వం మారిన తర్వాత బాగుంది, బాగా చేస్తాడనే నమ్మకంతోనే ఇస్తారు. ఎలా జరుగుతున్నాయి రాజధాని పనులు ఇక్కడ అమరావతి రాజధాని? బాగానే జరుగుతుందండి, బాగానే జరుగుతుంది, బాగానే చేస్తున్నాడు, పేరు బాగానే మోగుతుంది, అది బాగానే ఉంది. ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం ఇక్కడ భూములు కావాలని చెప్పేసి 43,000 ఎకరాలు అడుగుతుంటే మరి ఆడ పని అయిపోతే కొంత అప్పుడు మళ్ళీ ఇతలేని మరి కొంత ఏమో బాగా రోడ్లకు ఎక్కువ పోయేటట్టు ఉంది. మా పొలం మొత్తం రోడ్లకు ఎక్కువ పోద్ది, పక్క వాళ్ళు తక్కువ కానీ మరి ఎక్కువ పోయేటట్టు ఉంది, అందుకని తీసుకుంటామని ఆలోచనలో ఉండారు. అది మరి ఏం జరిగిద్దో ఇంకా అర్థం కాల బాగా. అంటే ఇప్పుడు ఇస్తే డెవలప్మెంట్ జరిగిద్ది అని చెప్పేసి అనుకుంటున్నారా? చంద్రబాబు మళ్ళీ వస్తే బాగా జరిగిద్దని ఆలోచన అనుకుంటున్నారు. అది జరిగేది. కొంతమంది ఇవ్వడానికి ఇష్టపడట్లేదు, ఎందుకంటారు? ఇష్టం లేని వాళ్ళు ఇష్టం లేదంటారు. ఇప్పుడు దాని ఉంది ఇంకొకరేమో ఇంకో మాట అంటారు, ఇంకొకరేమో ఇంకో మాట అంటారు. మేము ఎక్కడ చెబుతాం? ఇప్పుడు ఇంకొకడేమో జగన్ కావాలంటాడు, ఇంకొకడేమో చంద్రబాబు కావాలంటాడు. చాటున్నాం దానికి మనం ఏం చెబుతాం? లేదు లేదు ఏడ ఇంకేయరు, ఓట్లేరు. అంటే ఈసారి జగన్ వస్తే మళ్ళీ రాజధాని పనులు ఆపేస్తాడేమో అని చెప్పేసి అసలు ఇంక లేదండి. ఇంక రావడం అనేది షరతు జరగదులే, కానీ రావడం అనేది జరగదు, లేదు. బాగానే చంద్రబాబు చేసిన అన్నాళ్ళు బాగానే ఉంటుందండి, మంచి పేరులోనే ఉంది. ఆయన మూడేళ్ళు 5 సంవత్సరాలు ఇచ్చాడు పింఛన. ఈయనేమో మరి రాగానే మళ్ళీ 7,000 రూపాయలు రాగానే ఇచ్చాడు. మళ్ళీ ఇప్పుడు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాడు. 4,000 వాళ్ళకి 6,000 చేశాడు, 6,000కి 10,000 చేశాడు. ఇంకా అంతకాడికి చేసేది ఎవడు? అంతకాడికి ఘనంగా చేసేది ఎవరు అంట? పింఛన్ బ్రహ్మాండంగా పింఛన్ ఇస్తున్నాడు, ఇంటికి తీసుకొచ్చి ఇచ్చిపోతున్నారు. ఇంకా అంతకాడికి చేసే మగోడు లేడు. అది ఏం లేదు. ఇప్పుడు నేను పాలేననుకో, నేను పాలేకపోతే నా ఇంటికి తీసుకొచ్చి నువ్వు ఏడంలో అని కేకేసి ఇస్తున్నారు. ఇంక అంతకాడి మగోడు ఎవడు? అందుకని మగోడు లేడు. ఆయన అన్నాళ్ళు జరిగిపోద్దండి, జరిగిద్ది. అతను అన్నాళ్ళు అట్నే జరిగిద్ది. అందుకడికి ఇంకా మగోడు లేడు. రాజధాని పనులు ఎట్లా జరుగుతున్నాయి? రాజధాని బన్నేసి తెలుగు రాజధాని ఇక్కడ నిర్మాణం జరగటం వల్ల అన్ని రకాలుగా అందరికీ రైతులు కానీ వర్కర్స్ పని కానీ ఏదైనా అంతా బాగా చాలా బాగుంది. ఇంతకుముందు అయితే పనులు ఉండేవి కాదు సరిగా, ప్రతి ఒక్కళ్ళకి పనులు ఉంటున్నాయి, పనులు చేసుకుంటున్నారు, బాగా ఇది ఉంది. అది ఇక్కడ అమరావతి రాజధాని అనేది చాలా మంచిది. అదొకటి. రైతులు కూడా ఇష్టపడి పొలం ఇచ్చారు, మళ్ళీ కావాలంటే కూడా రైతులు కూడా ఇవ్వాలి. ఇస్తే అభివృద్ధి ఇంకా బాగా జరుగుద్ది. 43,000 ఎకరాలు కావాలంటున్నారు అన్నా కానీ అంత కావాల్సిందే. అభివృద్ధి జరగాలంటే అంత పొలం కావాల్సిందే. కొంతమంది ఏమంటున్నారంటే ఇంతకు ముందు ఇచ్చిన ల్యాండ్ సరిగ్గా లేదు, జగన్మోహన్ రెడ్డి రావడం వల్ల ల్యాండ్ పనులన్నీ ఆగిపోయి ఆ ల్యాండ్ నాశనం అయిపోయింది. మళ్ళీ అడుగుతున్నారు, మళ్ళీ ఈ గవర్నమెంట్ రాకపోతే ఈ ల్యాండ్ కూడా వేస్ట్ అయిపోయింది కదా అంటున్నారు. మళ్ళీ ఈ గవర్నమెంట్ రాకపోతే ఇక రాకపోవడం అనేది లేదు, పనులు మొత్తం జరుగుతాయి. ఇక నుంచి ఈ లక్షల కోట్లు పెట్టి పనులు చేసిన తర్వాత ఇంకా రాజధాని పోయేది, ఇంకొక సాటికి పోయేది అనేది తరలిపోవడం అనేది లేదు. ఇక అది ఏ గవర్నమెంట్ వచ్చినా కంపల్సరీగా ఇక్కడ చేయాల్సిందే. గవర్నమెంట్ మారిందని ఇంకా రాజధాని మారదు. ఇదివరకు ఏదో ఒక రకంగా కొంత పొరపాటు జరిగి ఎట్నో ఆయన రావటం ఎమ్మటే అట్లా జరిగింది. ఈసారి ఇంకేం జరుగుద్ది? మొత్తం ఈ 5 ఏళ్లలో చాలా వరకు పనులు అయిపోతాయి. అది భూములు కంపల్సరీగా ఇవ్వాలి, రైతులు కూడా ఇష్టపడి ఇంకా ఇవ్వాలి. ఆ ఇచ్చిన దాంతో కూడా ఇంకా బాగా డెవలప్ జరుగుద్ది. ఇష్టంగానే ఇవ్వాలి, ఇస్తేనే బాగుంటుంది. ప్రభుత్వానికి సహకరించాలి కదా, రైతులు సహకరిస్తే పనులు కూడా అయితే డెవలప్ వస్తుంది అవుతాయి.